guys, వెల్కమ్ బ్యాక్ టు సీన్ అండ్ ఒపీనియన్. మరి ఈరోజు మనం మిరాయ్ అండ్ కిష్కింధపురి మూవీకి వెళ్తున్నాం. అయితే మిరాయ్ మీద నాకు బీభత్సమైన అంటే చాలా హైప్ ఉంది. ట్రైలర్ అది చూసి చాలా పాజిటివ్గా ఉంది. చూద్దాం. ఎంతైనా మన కూలీ దెబ్బ తగిలేక హైప్ ఎక్కువ పెంచుకోకూడదు అని ఒక రియలైజేషన్కి వచ్చారు మూవీ ప్రియులందరూ. కాబట్టి మనం కూడా ఎక్కువ హైప్ పెంచుకోకుండా ఏది ఉన్నా ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేద్దాం అనుకుందాం. అండ్ ఆబ్వియస్లీ కిష్కింధపురి అండర్ డాగ్ ఏమో అనిపిస్తుంది. బెల్లమన్న సైలెంట్గా వచ్చి అలా ఇట్టు కొడతాడేమో అని చూద్దాం. మొన్నే లిటిల్ హార్ట్స్ మూవీ గ్రాండ్ సక్సెస్తో టాలీవుడ్ అంతా బాగా ఇలా ఒక షేక్ అయ్యింది. ఆ సక్సెస్కి అందరికీ ఒక ఊపిరి అందింది బాక్స్ ఆఫీస్కి. ఇది కంటిన్యూ చేస్తుందని ఆశిద్దాం. సీ యూ సూన్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. కొద్దిగా సెటప్ షాడో అది చూసి మీరేం కంగారు పడదు. షాడో ఎందుకు లేవని ఇప్పుడు. అయితే మిరాయ్ సినిమా చూడడం జరిగింది. అయిపోయి వీడియోలోకి ఏంటి ఈడొచ్చాడు అనుకుంటున్నారా? ఏట్లేదు అది రివ్యూలోకి వెళ్ళే ముందరా కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? తర్వాత షేర్ కూడా చేయండి. షేర్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ ఏం పెరగట్లేదు అసలు. అలాగే నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కుదిరితే కింద కామెంట్ పడేయండి. వెళ్ళొస్తాను మరి. వాట్ ఎ మూవీ మ్యాన్, వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయాం. వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నిజంగా చాలా బాగుంది సినిమా. యాక్చువల్లీ వాడు అంటే కార్తిక్ ఘట్టంనేని మన హిస్టరీని, కొద్దిగా మైథాలజీని, ప్రెజెంట్ని అసలు ఎంత బాగా కలిపాడంటే అది చాలా మ్యాజికల్గా అనిపిస్తుంది ఆన్ స్క్రీన్ అనమాట. అంత బాగుంటుంది. అండ్ సినిమా ఆరామ్సే స్టార్ట్ అవుద్ది, అలాగ జెట్లాగా అలా టేక్ అయ్యి క్లైమాక్స్ అలా 36,000 feet ఆల్టిట్యూడ్లో వదిలేస్తాడు అక్కడ. అసలు భలే కొత్త ఎక్స్పీరియన్స్. పైగా ఈ హిమాలయాలు అలాంటి రిలేటెడ్ కొన్ని సీన్స్ అన్నీ రియల్ లొకేషన్స్లో తీసారేమో. అసలు ఏమన్నా డిఓపి, ఏమన్నా విఎఫ్ఎక్స్ సూపర్. నెక్స్ట్ వచ్చేసి మన మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారు. ఆయన హనుమాన్తో ఎంత బాగా మ్యూజిక్ కంపోజ్ చేయగలరో ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ ఈ మూవీతో కూడా ఇంకో 4 మెట్లు ఎక్కేశారు. అసలు ఏమన్నా గుడ్ మ్యూజిక్ క్రేజీ. విలన్కి మ్యూజిక్ బాగుంటుంది, హీరోకి మ్యూజిక్ బాగుంటుంది. మంచి గూస్ బంప్స్ సీన్స్ వచ్చినప్పుడు అసలు ఆ బీజిఎం చాలా అంటే చాలా హెల్ప్ అయ్యింది. ఇవి టాప్ పాయింట్స్ అనమాట మూవీ గురించి. కానీ ద ఫ్లిప్ ఆఫ్ ద కాయిన్, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఆ కామెడీ చిరాకు వస్తుంది నిజంగా. అసలు ఆ కామెడీ ఎందుకు ఉంటుందో అర్థం కాదు. అసలు ఆ కామెడీ ట్రాక్ అస్సలు బాగోదు, అన్నెసెసరీ ఉంటుంది. నేను చాలాసేపు ఆలోచించాను ఆ ట్రాక్లో ఏమైనా సీక్రెట్గా ఏమైనా పెట్టాడేమో, దానికి సినిమా మీద అది ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే నాకేం నచ్చలే కామెడీ ట్రాక్. సో ఆ కామెడీ ట్రాక్ తప్ప ఓవరాల్ సినిమా మాత్రం కుమ్మేశారయ్యా. అసలు సింపుల్ మాటలో చెప్పాలంటే అసలు ఆ విఎఫ్ఎక్స్ క్వాలిటీ అయితే వేరే లెవెల్. అసలు హ్యాట్స్ ఆఫ్, అసలు మాటలేవు. చాగే గురు, చాగే. ఓవరాల్ మూవీ గుడ్ వాచ్. వీకెండ్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. సీన్ అండ్ ఒపీనియన్ నుంచి మనం 4 stars ఇస్తాం మూవీకి. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్ బాయ్. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వా